హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈరోజు డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే 23 ఆహ్, జనవరి 2025 అనమాట. సో, ఈరోజు వరంగల్ మార్కెట్‌లో మనము మిరప ధరలు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి ఈరోజైతే అరైవల్స్ న్యూ అరైవల్స్ వచ్చేసి 15,000 బ్యాగ్స్ అయితే రావడం జరిగింది. ఇందులో తేజ బెస్ట్ రకానికి అయితే మనకు 14,000 నుంచి 14,300 వరకు అయితే తీసుకుంటా ఉన్నారు బెస్ట్ తేజాకు. మీడియం ఉంటే అయితే 12,000 వరకు తీసుకుంటా ఉన్నారు. 341కి అయితే మనకు కొద్దిగా రేటు పెరిగినట్టయితే కనబడుతూ ఉంది. 15,000 నుంచి 15,500 వరకు అయితే తీసుకుంటా ఉన్నారు. మీడియము 13,000 వరకు, వండర్ హార్ట్ వచ్చేసి 13,500 వరకు అయితే తీసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత మనకు బ్యాడ్గా రకానికి చూసుకున్నట్లయితే 11,000 నుంచి 13,000 వరకు అయితే తీసుకుంటా ఉన్నారు. 273కి చూసుకున్నట్లయితే 10,000 నుంచి 12,000. చూసుకున్నట్లయితే స్టడీ మార్కెట్ అనుకోని చెప్పుకోవచ్చు. నార్మల్గా నడుస్తూ ఉంది. సేల్స్ అయితే బాగానే అవుతున్నాయి అన్నమాట వరంగల్ మార్కెట్లో. సో, ఇది వరంగల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మనకు చూసుకున్నట్లయితే ఖమ్మం 23/1/2025 ఖమ్మం చిల్లీ రేట్స్ కనుక చూసుకున్నట్లయితే అరైవల్స్ వచ్చేసి 32,000 బ్యాగ్స్ అయితే రావడం జరిగింది. బెస్ట్ తేజాకి అయితే 15,000 తీసుకుంటా ఉన్నారు. బెస్ట్ టాప్ క్వాలిటీ ఉంటేనే 15,000 తీసుకుంటా ఉన్నారు. మీడియం క్వాలిటీ ఉంటే 14,000, 14,500 వరకు అయితే తీసుకుంటా ఉన్నారు. పక్టీ ఉంటా అంటే ఏదైతే మనకు మామూలుగా తాళ్ళు ఎగిన ఉంటైతే 6,000, 7,000 వరకు అయితే తీసుకుంటా ఉన్నారనమాట. ఇది వచ్చేసి ఖమ్మం మార్కెట్ అన్నమాట. అలాగే మనకు ఏదైతే అదోనిలో పత్తి ధర చూసుకున్నట్లయితే 7,150 రూపాయలు. కొత్త తేజ మిర్చి ధర 15,000 తీసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత ఏసీ ధర అయితే 14,750 రూపాయల వరకు అదోనిలో పోతా ఉంది. సో, ఇక్కడ మనకు రేట్స్ అయితే ఈరోజు తగ్గినట్టయితే కనపడుతున్నాయి. అంటే మనకు పత్తి ధర కూడా ఒక 50 రూపాయల వరకు తగ్గింది. ఆ తర్వాత మిర్చి ధర కూడా ఒక 100 రూపాయల వరకు అయితే తగ్గడం అయితే జరిగిందనమాట. సో, ఈరోజైతే ఇట్లయితే మార్కెట్ అయితే ఉందన్నమాట. సో, ఇది మనము ఖమ్మము, వరంగల్ మార్కెట్ ధరలు అయితే చూసినాము. నెక్స్ట్ మనము గుంటూరు కానీ, ఆ తర్వాత ఇతర పత్తి ధరలు చూద్దాము. ఆ తర్వాత కందుల ధరలు నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.